హైదరాబాద్ సనత్ నగర్ లో ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. నిన్న ఉదయం స్కూల్ కి వెళుతుండగా మైనర్ బాలికను షాబాజ్ అనే నిందితుడు వెంబడించి బైక్ పై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్లి అతనితో పాటు మరో 3 నిందితులు కలిసి బాలికపై అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై సనత్ నగర్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భాగ్యనగరంలో గంజాయి కల్చర్ ఎక్కువైపోయింది. దరిద్రులు అందరూ గంజాయి కాల్చి హిందూ అమ్మాయిని మైనర్ బాలికలు ముఖ్యంగా చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు జిహాదీలను. ఈ వెధవలందరూ చాక్లెట్ లో కూడా గాంజా పెట్టి ఒక చిన్న మైనర్ బాలిక 13 ఏళ్ల పిల్లని ఇందిరానగర్ పూర్ ఏదో ఉంది ఇక్కడ ఇందిరాగాంధీపురం అంట, చూడండి ఆ పేరు పెట్టి మరి ఆ ఇందిరాగాంధీపురంలో ఏం జరుగుతుంది. ఇలాంటి వెధవల్ని పోక్సో కేసులు ఈ రోజు సనత్ నగర్ పోలీసులు గట్టిగా కానీ ఒక తల్లి బట్టి ఆవేదన ఈ రోజు నేను చూసి చాలా బాధపడ్డానండి. ఆమె ఆ కూతురికి జరిగిన అన్యాయం కళ్ళ ముందు చూసి ఎంతో ఇబ్బంది పడుతూ చాలా బాధపడుతూ వెళితే ఇమ్మీడియట్ గా పోలీసు వారు కూడా ఇమ్మీడియట్ గా కేసు చేశారు. ఆ కేసు ఈ రోజు స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళకి సహకరించిన వాడిని ఆ వెధవని అసలు ఇంత తొందరగా బయటకు వస్తే మొన్న ఒక ఇన్సిడెంట్ చూసాము. వాడు ఏ విధంగా చేస్తాడని భయపడుతున్నారు. కాబట్టి పోలీసు వారు ప్రభుత్వం గట్టిగా తీసుకొని ఇలాంటి ఆడపిల్లలు ఎంతమంది బలి కాకుండా ఉండడానికి మన మొత్తం భాగ్యనగర్ లో ఉన్న అందరూ హిందువులందరూ ఏకతాటి మీద ఉంది. ఇట్లాంటి గంజాయి కల్చర్ పైన పోరాటం చేయాలి. ముఖ్యంగా బజరంగ దళ్, హిందూ పరిషత్ మొత్తం హిందూ సంస్థలందరూ కలిసి ఎప్పుడు ఏకతాటి మీదకి వచ్చి పనిచేస్తారో ఇలాంటి వాళ్ళందరి దగ్గరుండి ఎక్కడైనా మీ ముందు ఇలాంటి కల్చర్ ఉంటే ఈ బస్తీల్లో పట్టుకుని వాళ్ళని పోలీసు వాళ్ళకి అప్పచెప్పండి. ఇలాంటి తల్లులకి క్షోభ లేకుండా మనం చేయాల్సిన బాధ్యత మనది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది కూడా ఉంది. పిల్లల్ని బయటికి పంపించకండి. చాక్లెట్లు ఎవడో ఇస్తున్నాడు వేదమంటే ఆ చాక్లెట్ ఎందుకు తీసుకుంటారని ఆరా తీయండి. ఇక ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న ఉదయాన్నే సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరాగాంధీపురానికి చెందినటువంటి ఈ మైనర్ బాలిక రోజులాగానే ఉదయం 8:30 ప్రాంతంలో తను స్కూల్ కి వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది అంటూ కూడా బాధితురాలు తల్లి అదే రోజు సాయంత్రం వచ్చి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 137 క్లాస్ 2, 65 క్లాస్ 1 బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 5 రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఉదయాన్నే తను 8:30 ప్రాంతాల్లో తన కూతురు ఇంట్లో నుంచి బయలుదేరి స్కూల్ కి వెళ్తూ ఉండగా అక్కడ మధ్యలో 11 గంటల ప్రాంతంలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి తనకు ఫోన్ వచ్చింది. మీ కూతురు ఇక్కడ విపరీతంగా ఏడ్చుకుంటూ ఒక అన్నోన్ పర్సన్ లాగా ఇక్కడ కూర్చుంది, అది కూడా స్వయంకుంట పార్క్ సమీపంలో అంటూ కూడా తల్లికి ఒక అన్నోన్ పర్సన్ ఫోన్ చేయడము. అక్కడగా తల్లి తన డ్యూటీలో ఉంది కాబట్టి వేరే తన కుటుంబ సభ్యులకు తెలియజేయడము. కుటుంబ సభ్యులు ఒకరు వచ్చి ఈ మైనర్ బాలిక ఆ శ్యామలకుంట పార్క్ దగ్గర ఉన్నప్పుడు ఆ బాలికలను తీసుకెళ్లి ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఈ మార్గ మధ్యంలో అసలు ఏం జరిగింది అంటూ కూడా బాలికను అడిగి ఆ కుటుంబ సభ్యుల వివరాలన్నీ తీసుకోగా షాబాజ్ అదే కాలనీకి చెందినటువంటి ఒక మతానికి చెందినటువంటి వ్యక్తి, తనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి స్కూల్ కి వెళ్తూ ఉండగా తను ఉదయం 8:45 నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా ఈ ఐస్ క్రీమ్ షాప్ బల్కంపేట్ సమీపానికి చేరుకున్నటువంటినే షాబాజ్ అనే వ్యక్తి బైక్ తీసుకొచ్చి బలవంతంగా తనను బైక్ పై ఎక్కించుకొని అక్కడి నుంచి జిహెచ్ఎంసీ పార్క్ తీసుకెళ్లి ఆ తర్వాత ఒక కాంప్లెక్స్ రూమ్ లోకి తీసుకెళ్లి షాబాజ్ తో పాటు రఫీక్ అనే వ్యక్తి మరో ఆటో తీసుకుని వచ్చి ఆటోలో షాబాజ్ ఇంటికి తీసుకెళ్లి ఈ షాబాజ్ అనే నిందితుడు తన పైన 2 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రఫీక్ అనే వ్యక్తి ఆ తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మళ్ళీ ఆ ఇంట్లో ఉన్నటువంటి మరో వ్యక్తి తనపై ఈ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ 3-4 కలిసి తన పైన గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారంటూ బాధితురాలు తన తల్లికి ఆ విషయం అంతా కూడా తెలియజేయడంతో తల్లి వెళ్లి సనత్ నగర్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేయడంతో 8:30 ప్రాంతంలో తన కూతురు స్కూల్ కి వెళ్తూ ఉండగా తెలిసినటువంటి ఒక వ్యక్తి తనను బలవంతంగా బైక్ పై ఎక్కించుకొని
అతని స్నేహితులు కలిసి తన కూతురు పైన గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలను ఇమీడియట్ గా ఆసుపత్రికి తరలించి సరైనటువంటి ట్రీట్మెంట్ ని కూడా అందజేయడము, వారికి కావాల్సినటువంటి మెడికల్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా స్వీకరించడంతో ఆ మెడికల్ రిపోర్ట్ లో నిజంగానే బాలిక పైన గ్యాంగ్ రేప్ జరిగినట్టు కూడా పోలీసులకు ఒక రిపోర్ట్ అందజేయడం జరిగింది. ఈ నలుగురు షాబాజ్ తో పాటు రఫీక్ అనే వ్యక్తి, మరో వ్యక్తి, ఈ ముగ్గురు కలిసి పథకం ప్రకారంగానే ఈ మైనర్ బాలికను ఈ ఉదయాన్నే తన స్కూల్ కి వెళ్తూ ఉండగా పట్టుకొచ్చి తన ఇంట్లో వేసి ఈ లైంగిక వేధింపులకు పాల్పడాలి అనే ఒక ప్లానింగ్ ప్రకారంగానే ముగ్గురు పన్నాగం బంది ఒకరు బైక్ పైన, ఆ తర్వాత ఆటోలో తీసుకొచ్చి ఈ షాబాజ్ ఇంట్లో ఈ లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కూడా బాధితురాలు ఈ ఫిర్యాదు ఇవ్వడము, గత 2 రోజులుగా ఆసుపత్రిలో తీవ్ర రక్తస్రావం నడమ ఈ బాలిక ట్రీట్మెంట్ పొందుతా ఉంది. ఈ రోజు కొన్ని హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని ఒక మతానికి చెందినటువంటి వ్యక్తులు హిందూ అమ్మాయి పైన గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారని ఒక సమాచారం తెలుసుకుని హిందూ సంఘాలంతా కూడా అక్కడికి వెళ్ళడము, తర్వాత పోలీసులకు అఫీషియల్ ఒక ఫిర్యాదు అందజేయడము. పోలీసులు అప్పటికే మేము పోక్సో కేసు నమోదు చేశాము, మొత్తం 3 నుంచి 4 నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా బాధితురాలు ఫిర్యాదు మేరకు ఆమె స్టేట్మెంట్ తీసుకుని ఆ 4 ఎవరెవరు ఎలా ఉంటారు, గతంలో ఎక్కడైనా పరిచయం అయ్యారా, అసలు ఏం జరిగింది నేను ఉదయాన్నే అంటూ కూడా బాధితురాలు యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఈ 4 కోసం పోలీసులు స్పెషల్ టీమ్స్ ని రన్ చేసి స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఆ స్పెషల్ టీమ్స్ ద్వారా ఆ 4 పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చాలా రోజులుగా ఈ మైనర్ బాలికపై కన్నేసి తన తల్లి డ్యూటీకి వెళ్తుంది, ఇంకా ఇంట్లో ఎవరు ఆసరాగా లేదు, ఈజీగా అమ్మాయిని ప్రేమ పేరుతో ట్రాప్ చేయొచ్చు, వేధింపులకు పాల్పడవచ్చు అన్న ఒక పథకం ప్రకారంగానే ఓ వర్గానికి చెందినటువంటి యువకులంతా కూడా ఈ అమ్మాయి పైన గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డట్టుగా పోలీసుల ఎంక్వైరీలో ఒక్కటొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. చూడండి